మిత్రమా, ఈ అనంత విశ్వంలో కొన్ని కోట్ల జీవరాశులు పుడుతున్నాయి, గిడుతున్నాయి. కానీ మనిషికి మాత్రమే ఒక ప్రశ్న ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది. నేను చనిపోయాకే ఏమవుతాను? నా శరీరం మట్టిలో కలిసిపోతుంది. మరి నా లోపల ఉన్న నేను అంటే నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇది భయమా లేక ఆసక్తికరమైన రహస్యమా? మన సనాతన ధర్మంలోని 18 మహాపురాణాలలో ఒకటైన గరుడ పురాణం దీనికి సమాధానం ఇస్తోంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి వివరించిన మరణ రహస్యాల సమాహారమే ఈ గ్రంథం. మరణానికి ముందు వచ్చే సంకేతాలు ఎలా ఉంటాయి? ప్రాణం పోయాక ఆత్మ 13 రోజులు ఎక్కడ ఉంటుంది? భయంకరమైన వైతరిణీ నదిని ఎలా దాటాలి? నరకంలో వేసే శిక్షలు నిజమేనా? మళ్లీ తల్లి గర్భంలోకి ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఈరోజు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, జీవితం ఎంత విలువైనదో, ధర్మం ఎంత గొప్పదో గుర్తు చేయడానికి. ఇక ప్రయాణం మొదలు పెడదాం. గరుడ పురాణం ప్రకారం మరణం అనేది అకస్మాత్తుగా వచ్చే సంఘటన కాదు. అది ఒక ప్రక్రియ, ప్రాసెస్. దీపం ఆరిపోయే ముందు ఎలా రెపరెపలాడుతుందో, ప్రాణం శరీరాన్ని వదిలే ముందు కొన్ని సూచనలు ఇస్తుంది. మరణానికి కొన్ని రోజుల ముందు నుండే మనిషి శరీరంలోనూ మనసులోనూ మార్పులు మొదలవుతాయి. మొదటి సంకేతం నీడ. అవును, ఒక వ్యక్తి మరణానికి కొన్ని గంటల ముందు అతనికి తన సొంత నీడ కనిపించదట. ఒకవేళ కనిపించినా ఆ నీడకు తల ఉండదు. అంటే ఆ ఆత్మ అప్పటికే ఆ భౌతిక శరీరం నుండి బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధమైందని అర్థం. అలాగే అద్దంలో చూసుకున్నప్పుడు వారి ప్రతిబింబం వారికి స్పష్టంగా కనిపించదు. ఏదో వికృతంగా, అస్పష్టంగా అనిపిస్తుంది. ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు వారికి రెండుగా కనిపిస్తారు. లేదా వారి చుట్టూ ఉన్న కాంతి మసకబారినట్లు అనిపిస్తుంది. మన కళ్ళలో ఉండే ప్రాణశక్తి మెల్లగా సన్నగిల్లడమే దీనికి కారణం. మరొక వింతైన అనుభవం ఏమిటంటే శబ్దాలు. చుట్టూ ఎవరూ లేకపోయినా ఎవరో పిలుస్తున్నట్లు, ఏదో గుసగుసలు వినిపిస్తున్నట్లు వారికి భ్రమ కలుగుతుంది. ముఖ్యంగా అప్పటికే చనిపోయిన వారి బంధువులు, పెద్దలు వారి కళ్లకు కనిపిస్తారట. వారు చేతులు ఊపుతూ రమ్మని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. శరీరంలో కూడా మార్పులు వస్తాయి. ముక్కు పక్కకు వాలినట్లు అవ్వడం, నాలుక సరిగ్గా తిరగకపోవడం, అరచేతిలోని రేఖలు వెలవెలబోవడం జరుగుతుంది. ఇవన్నీ ఆఖరి క్షణం ఆసన్నమైందని చెప్పే ప్రకృతి హెచ్చరికలు. ఇక అసలైన ఘట్టం, ప్రాణం పోయే ఆఖరి క్షణం. ప్రతి మనిషికి ఆ సమయంలో 2 వ్యక్తులు కనిపిస్తారు. వారే యమదూతలు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అందరికీ వారు ఒకేలా కనిపించరు. నీవు చేసిన కర్మలే వారి రూపాన్ని నిర్ణయిస్తాయి. జీవితమంతా పాపాలు చేస్తూ అధర్మంగా బ్రతికిన వారికి యమదూతలు అత్యంత భయంకరంగా కనిపిస్తారు. కాటుగా నలుపు రంగులో, ఎర్రటి నిప్పులు కక్కుతున్న కళ్లతో, చేతిలో గదలు పట్టుకుని వారిని చూస్తేనే గుండె ఆగిపోయేంత భీకరంగా ఉంటారు. వారిని చూడగానే ఆ పాపాత్ముడు భయంతో వణికిపోతాడు. నోట మాట రాదు, మలమూత్రాలు విసర్జిస్తాడు. ఆ భయం వల్లనే ప్రాణం క్రింద ద్వారాల నుండి బయటకు పోతుంది. అదే ధర్మంగా, నిజాయితీగా, భగవన్నామ స్మరణతో జీవించిన వారికి యమదూతలు రారు, విష్ణుదూతలు వస్తారు. వారు పట్టు వస్త్రాలు ధరించి, చేతిలో శంఖచక్రాలతో, ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపిస్తారు. ఒక నిద్రపోతున్న పసిదాడిని తల్లి ఎంత సున్నితంగా లేపుతుందో అంతే సున్నితంగా ఆత్మను శరీరం నుండి వేరు చేస్తారు. వీరికి ప్రాణం తలమీదుగా బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వెళుతుంది. నొప్పి ఉండదు, భయం ఉండదు, కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. ప్రాణం పోయింది, శరీరాన్ని దహనం చేశారు. మరి ఆత్మ వెంటనే స్వర్గానికో నరకానికో వెళ్ళిపోతుందా? గరుడ పురాణం చెబుతోంది వెళ్ళదు అని. శరీరాన్ని వదిలిన ఆత్మను యమదూతలు యమపురికి తీసుకువెళ్తారు. అక్కడ చిత్రగుప్తుడు ఆ ఆత్మను కేవలం ఒక్క క్షణం చూసి మళ్లీ భూలోకానికి పంపిస్తాడు. ఎందుకు? తన వారి నుండి అంతిమ సంస్కారాలు, పిండప్రదానం అందుకోవడానికి. దీనినే మనం కర్మకాండలు అంటాం. ఈ సమయం సరిగ్గా 10 నుండి 13 రోజులుంటుంది. ఈ సమయంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. తన ఇంటి చుట్టూ, తన వారి మధ్యే వాయు రూపంలో తిరుగుతుంది. తన కోసం ఏడుస్తున్న వారిని చూసి తను కూడా బాధపడుతుంది. నేను ఉన్నాను అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎవ్వరికీ వినిపించదు.
ఈ 13 రోజులు ఆత్మకు ప్రేత శరీరం ఉంటుంది. దీనికి విపరీతమైన ఆకలి, దప్పిక ఉంటాయి. మనం రోజువారీ పెట్టే పిండం, వదిలే నీరు ఆ ఆత్మకు ఆహారంగా మారి శక్తినిస్తాయి. మొదటి 10 రోజులు పెట్టే పిండం వల్ల ఆత్మకు ఒక సూక్ష్మ శరీరం అంటే ఆకారం ఏర్పడుతుంది. 11, 12 రోజుల్లో బలం వస్తుంది. 13వ రోజున జరిగే వైకుంఠ సమారాధనతో ఆత్మ ప్రేతస్థితి నుండి విముక్తి పొంది అసలైన ప్రయాణానికి సిద్ధమవుతుంది. అందుకే పెద్దలు చెబుతారు, ఈ 13 రోజులు ఇంట్లో గొడవలు పడకూడదు, ఏడవకూడదు. కేవలం దేవుడి నామస్మరణ చెయ్యాలి. ఎందుకంటే ఆత్మ మనల్నే గమనిస్తూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆత్మ యమలోకానికి ప్రయాణం మొదలు పెడుతుంది. ఇది చిన్న ప్రయాణం కాదు, ఏకంగా 86,000 యోజనాల దూరం. దారిలో ఎండ, వాన, చలి, కటిక చీకటి ఉంటాయి. కానీ వీటన్నింటికంటే భయంకరమైనది ఒకటి ఉంది. అదే వైతరిణీ నది. ఇది మనం భూమి మీద చూసే నదుల వంటిది కాదు. గరుడ పురాణం ప్రకారం ఈ నది 100 యోజనాలు వెడల్పు ఉంటుంది. దీనిలో నీళ్లుండవు. మరి ఏముంటుంది? రక్తం, చీము, ఎముకలు, వెంట్రుకలు, మాంసపు ముద్దలతో ఈ నది ప్రవహిస్తుంది. చూడగానే గుండె ఆగిపోయేంత దుర్వాసన వస్తుంది. ఆ నదిలో భయంకరమైన మొసళ్ళు, వింత జంతువులు, రాబందులు ఆత్మల కోసం వేచి ఉంటాయి. పాపాత్ములు ఈ నదిని చూడగానే అది మరుగుతున్న నూనె బావిలా మారుతుంది. వారు అందులో దిగగానే ఆ జంతువులు వారిని పీక్కు తింటాయి. ఆత్మకు మరణం ఉండదు కాబట్టి ఆ నరకాన్ని అనుభవిస్తూనే ఏడుస్తూ ఈదుకుంటూ వెళ్ళాలి. మరి దీనిని దాటడానికి మార్గం లేదా? ఉంది. అదే గోదానం. ఎవరైతే తమ జీవితంలో గోవును దానం చేశారో లేదా వారి మరణానంతరం వారి పిల్లలు గోదానం చేస్తారో వారికి ఈ నదిలో ఒక అద్భుతం జరుగుతుంది. ఒక ఆవు ప్రత్యక్షమై తన తోకతో ఆ ఆత్మను పట్టుకొని సునాయాసంగా నదిని దాటిస్తుంది. లేదా పుణ్యాత్ములకు ఒక పడవ వస్తుంది. వారికి ఈ నది పూల పాన్పులాగా, చల్లని నీటిలాగా కనిపిస్తుంది. వైతరిని దాటాక ఆత్మ చేరుకునేది యమధర్మరాజు కొలువు. ఇక్కడ లాయర్లు ఉండరు, అబద్ధాలు చెల్లవు. కేవలం నీ కర్మ మాత్రమే మాట్లాడుతుంది. ప్రతి మనిషి భుజం మీద మరియు హృదయంలో చిత్రగుప్తుడికి సంబంధించిన నిఘా వ్యవస్థ ఉంటుంది. మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మనం చేసిన ప్రతి పని, మాట్లాడిన ప్రతి మాట, చివరకు మన ఆలోచనలు కూడా అగ్రసంధాని అనే పుస్తకంలో రికార్డవుతాయి. యమధర్మరాజు ముందు చిత్రగుప్తుడు ఆ చిట్టాను చదువుతాడు. నువ్వు ఫలానా రోజున ఒకరికి సహాయం చేశావు, ఇదిగో పుణ్యం. నువ్వు ఫలానా రోజున రహస్యంగా ఒకరిని మోసం చేశావు, ఇదిగో పాపం. ఒకవేళ ఆత్మ నేను చెయ్యలేదు అని అబద్ధం చెబితే పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, సూర్యచంద్రులు సాక్ష్యం చెబుతాయి. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి సాక్షులు వారే. ఆ లెక్కల ఆధారంగా యమధర్మరాజు తీర్పు ఇస్తాడు. స్వర్గానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, మళ్ళీ జన్మ ఎత్తాలా? గరుడ పురాణంలో సుమారు 28 రకాల ప్రధాన నరకాలను వర్ణించారు. మనం చేసే తప్పును బట్టి శిక్ష ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. తామిశ్రం, ఇతరుల ఆస్తిని, ధనాన్ని దొంగిలించిన వారికి లేదా అన్యాయంగా లాక్కున్న వారికి ఈ నరకం. ఇక్కడ కటిక చీకటిలో యమదూతలు కళ్లకు గంతలు కట్టి విపరీతంగా కొడతారు. కుంభీపాకం, ఇది చాలా భయంకరమైనది. స్వార్థం కోసం, ఆనందం కోసం మూగజీవులను చంపిన వారికి, హింసించిన వారికి ఇక్కడ శిక్ష పడుతుంది. అసిపత్రవనం, తమ బాధ్యతలను వదిలేసి ధర్మాన్ని తప్పిన వారికి ఈ శిక్ష. ఇక్కడ ఒక అడవి ఉంటుంది, కానీ చెట్లకు ఆకులుండవు, కత్తులుంటాయి. ఆత్మను ఆ అడవిలో పరిగెత్తిస్తారు. ఆ కత్తులు ఆత్మను ముక్కలు ముక్కలుగా కోస్తాయి. అంధకూపం, మంచివాళ్లను, దైవభక్తులను హింసించిన వారికి ఈ నరకంలో క్రూర మృగాలు దాడి చేస్తాయి. మిత్రమా, ఇవన్నీ వినడానికి భయంగా ఉండవచ్చు, కానీ దీనర్థం ఒక్కటే. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. నువ్వు ఇతరులకు నొప్పిని ఇస్తే ఆ నొప్పి ఏదో ఒకరోజు నీ దగ్గరకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. శిక్షల గురించి చెప్పుకున్నాం. మరి మంచివాళ్ల మాటేమిటి? ధర్మంగా బ్రతికినవారు, అన్నదానం చేసినవారు, విద్యాదానం చేసినవారు, తల్లిదండ్రులను పూజించినవారు స్వర్గానికి వెళతారు. అక్కడ అప్సరసలు స్వాగతం పలుకుతారు. నందనవనంలో విహరించవచ్చు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం, కామధేనువు ఉంటాయి. ఆకలి, దప్పిక, ముసలితనం ఉండవు. నిత్య యవ్వనంతో ఆనందంగా గడపవచ్చు. కానీ ఇక్కడొక్క మెలిక ఉంది.
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. స్వర్గం అనేది ఒక వెకేషన్ లాంటిది. మనం చేసుకున్న పుణ్యం అనే డబ్బులు ఉన్నంత వరకే అక్కడ ఉండగలం. ఆ బ్యాలెన్స్ అయిపోగానే మళ్ళీ తోక ముడుచుకొని భూలోకంలోకి మనిషిగానో జంతువుగానో పుట్టాల్సిందే. అందుకే జ్ఞానులు స్వర్గాన్ని కూడా కోరకుండరు. వారు కోరుకునేది మోక్షం, అంటే జనన మరణ చక్రం నుండి శాశ్వత విముక్తి, భగవంతుడిలో ఐక్యమవ్వడం. స్వర్గం లేదా నరకం అనుభవించిన తర్వాత మిగిలిన కర్మలను అనుభవించడానికి ఆత్మ మళ్ళీ భూమి మీదకు వస్తుంది. ఈ ప్రయాణం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. మొదట ఆత్మ వర్షపు చినుకుల ద్వారా భూమిని చేరి మొక్కల్లోకి వెళుతుంది. ఆ ధాన్యాన్ని తండ్రి తినగానే అతనిలోకి చేరుతుంది. అక్కడి నుండి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు 7వ నెలలో శిశువుకి పూర్వజన్మ జ్ఞానం వస్తుందట. అప్పుడు ఆ శిశువు భగవంతుణ్ణే ప్రార్థిస్తుందట. దేవా, నన్ను ఈ నరకం నుండి బయటపడేయి. నేను బయటకు వెళ్ళాక నిన్నే పూజిస్తాను, మళ్ళీ తప్పులు చేయను. కానీ ఎప్పుడైతే శిశువు బయటకు వచ్చి ఈ ప్రపంచపు గాలి అంటే మాయ తగులుతుందో వెంటనే ఆ వాగ్దానాన్ని మరిచిపోతుంది. అందుకే పుట్టగానే పిల్లలు కేర్ కేర్ అని ఏడుస్తారు. నేను ఎక్కడికి వచ్చాను, నా వాగ్దానమేమైంది అనే ఆవేదనే ఆ ఏడుపు అని పురాణం చెబుతోంది. మిత్రమా, మనం చూస్తుంటాం, కొందరు పుట్టుకతోనే ధనవంతులుగా పుడతారు, కొందరు పేదవారిగా పుడతారు. దేవుడు పక్షపాతి అని మనం అనుకుంటాం. కానీ గరుడ పురాణం ప్రకారం నీ నేటి స్థితికి కారణం నీ నిన్నటి ప్రవర్తనే. గత జన్మలో దానం చెయ్యనివాడు ఈ జన్మలో పేదవాడిగా పుడతాడు. గత జన్మలో ఇతరులను గౌరవించినవాడు ఈ జన్మలో కీర్తిని పొందుతాడు. మనం ఎవరికైనా అప్పు ఉండి తీర్చకపోతే ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ వారి దగ్గర సేవకుడిగానో లేదా కొడుకుగానో పుట్టి ఆ డబ్బును వారికి అప్పగించాల్సి వస్తుంది. దీనినే రుణానుబంధం అంటారు. సో ఫ్రెండ్స్, గరుడ పురాణం చెప్పిన ఈ విషయాలు మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని సరైన దారిలో నడిపించడానికి. మరణం తరువాత ఏమవుతుందో ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బ్రతికున్నప్పుడు మనం చేసే మంచి పనులు మనకు ప్రశాంతతను ఇస్తాయన్నది మాత్రం నిజం. పుణ్యం కోసం కాకపోయినా మానవత్వం కోసం మంచి పనులు చేద్దాం, ధర్మంగా బ్రతుకుదాం. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో పంచుకోండి. బహుశా ఇది వారి ఆలోచనా విధానాన్ని మార్చవచ్చు. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. శుభం.